సో ప్రచారంలో బాగా అలసిపోయినట్టున్నారు. కొంచెం అలసట ఏం కాదు, ఆనందం కూడా ఉంది. ఆనందంతో కూడిన ఆనందం ఉంటే అలసట అనిపించదు. కానీ ప్రచారం చేస్తున్నప్పుడు మీ మీద బ్యాక్లాష్ అంటే ఒక మీడియాకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడినప్పుడు కూడా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ వన్ థింగ్ దట్ యూ నెవర్ కేర్డ్ అబౌట్ దిస్. రెస్పాండ్ అయిన దాఖలాలు ఎప్పుడైతే నేను చూడలేదు. బికాజ్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఫ్యామిలీస్, కుటుంబాల్లో, కిచెన్లో కూడా ఉంటారు ఎక్కువగా, రైట్? సో అలా చూసే మిమ్మల్ని ఒక ఇంత ఆశ్చర్యం కూడా విషయం ఏంటంటే బెంగళూరులో రేవ్ పార్టీలో శ్యామల, ఇది ఒక డిబేట్. అఫ్ కోర్స్ అంటే దీనికంటే ముందు నేను ఒకటి మాట్లాడాలి. అంటే ఎక్కడ అసలు లిస్ట్లో లేని, సోయలో లేని ఒక ఛానల్లో చేసిన డిబేట్ అని చాలామంది అంటున్నప్పటికీ బట్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసైనా అలాంటి వాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకుంటారనే ఆశతోటి ఎస్ మీరు నేరుగా ఇక్కడికి సాక్షికి వచ్చారు. ముందుగా ధన్యవాదాలు. ఎస్, ఎలా అనిపించింది మీకు ఈ న్యూస్ విన్నప్పుడు? అంటే ఒక మనిషిని మనం డిఫేమ్ చేయాలనుకుంటే, ఒక మనిషిని మనం భయపెట్టాలనుకుంటే, వాళ్ళు మనకి నచ్చని దోవలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు ధైర్యంగా ముందుకు నడుస్తున్నప్పుడు ఆ ధైర్యం మీద దెబ్బ కొట్టే ప్రయత్నమే ఇవాళ మనం చూస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ వాళ్ళు, మహాన్యూస్ పర్టికులర్గా మహాన్యూస్ వాళ్ళు చేసినటువంటి ఒక ఈరోజు అంటే ఈ సందర్భంగా చెప్పాలి, వాళ్ళ పంట పండింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్, ఈ డెకోరం మీద ఆ న్యూస్ ఛానల్ పేరు రావడం అనేది దట్ ఈస్ లైక్ వన్ స్టెప్ అహెడ్ ఫర్ దెమ్. నో, డెఫినెట్ గా చెప్పాలి. అది తప్పు ఎవరు చేసినా మనం వేలెత్తి చెప్తాం. అందులో భాగమే ఇది ఈ రోజు. అంటే వాళ్ళు ఇన్నాళ్లుగా, అంటే నేను ఎలక్షన్ ప్రచారాలు మొదలెట్టినప్పటి నుంచి మీరు అన్నట్టుగా అన్న చాలా రకాలుగా చాలా మాటలు మాట్లాడారు. ఏ రోజు మనం రియాక్ట్ అవ్వాల. సరే, ఓకే, ఒకళ్ళకి నచ్చచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు వాళ్ళు చేసేటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో, జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి, నేను జగనన్నతో, నేను అది 2019లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయనతో తీసుకున్నటువంటి పిక్చర్ అది. ఆ పిక్చర్ని వాళ్ళు థంబ్నెయిల్గా పెట్టుకుని, వాళ్ళు అంటే ఒక హోదాలో ఉన్న ఒక వ్యక్తిపై, ఇంతమంది ప్రజలు అభిమానించే ఒక వ్యక్తిపై వాళ్ళు బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం అసలు ఐల్ షో డెఫినెట్లీ. అంటే అసలు చాలా తప్పన్నా అది. ఏంటన్నా ఈ ఫోటో, ఏంటి ఆ ఫోటో? ఒక్క నిమిషం జూమ్ చేస్తారు మా కెమెరా, చూద్దాం. అంటే వ్యూస్ రావటానికి వీళ్ళు చేస్తున్న ఈ వెర్రి పనులు, లేదంటే ఒక కంట్రోల్ లేని మాటలు, వ్యాఖ్యలు, ఇది ఎక్కడికి వెళ్తోంది మీడియా అని చాలా మంది మాట్లాడడానికి తావిస్తున్నట్టుగా ప్రస్తుతం ఎస్ మీరు అసలు ఒక అమ్మాయి మీద ఇలాంటి ఆరోపణలు వేసేటప్పుడే ముందు వెనక ఆలోచించి అది నిజమా కాదా చూసుకుని వేయాలి. సరే, మనకంత జ్ఞానం లేదు, మనకంత ఓపిక లేదు, మనం అనిపించింది మాట్లాడేస్తాం. కానీ దానికి మీరు ఒక రాజకీయ రంగుని ఎందుకు అటాచ్ చేసి, అంటే ఒక పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది ఇటువంటి సమయంలో ఇది కరెక్టా? డెఫినెట్గా నేను అందుకే నాకు అసలు చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు నా మీద ఎటువంటివి చేసినా నేను పెద్ద రియాక్ట్ అవ్వలేదు. బట్ దిస్ డెఫినెట్గా రియాక్ట్ అవ్వకపోతే నోరు మూసుకుని ఉంటున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తామంటే కుదరదు కదా. రైట్. ఇంకో అంశం కూడా దీంట్లో ఉంది దట్ అనదర్ టాంజెంట్ ఈస్, ఇప్పుడు అక్కడ నిజంగా రేవ్ పార్టీలో ఉన్నవాళ్ళు మేము లేవు అంటూ ఒక వీడియో తీసి పంపించడం, దానికి కమిషనర్ వచ్చేసి లేదు వాళ్ళు ఉన్నారు అని మళ్ళీ ప్రూఫ్ చూపించడం, ఇలా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్, నటుడు శ్రీకాంత్ అక్కడ ఉన్నారు అంటే దట్ హీ వెరీ మచ్ ఆయన ఇంట్లో ఉన్న వీడియో తీసి పెట్టారు. రైట్. నిజంగా అంటే ఏంటి, ఇప్పుడు మేము ఏంటంటే బురద చల్లాం, మీరు కడుక్కోండి. దట్ ఈస్ వాట్ దట్ మీడియా ఇస్ డూయింగ్. సో కడుక్కునే పని మనది ఎలా ఉంటుందో చూపించాంగా. మనం కడుక్కోవడం అంటే మొదలెడితే ఇలా కడుగుతాం, ఒక డిఫర్మేషన్ వేసి న్యాయపరంగా ఇలా కడుగుతా నేను.